దేశవ్యాప్తంగా 1195 యూనివర్సిటీస్ ఉన్నాయి దాదాపు. ఈ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో విధంగా హరిస్తూనే ఉన్నాయి. వాటి అడ్మిషన్లో కావచ్చు, నియామకాల్లో కావచ్చు, లేకుంటే సిలబస్లో మార్పులో కావచ్చు, అక్కడి ప్రభుత్వాలు కావచ్చు, నిరంతరం ఏదో ఒక విధంగా ఈ యూనివర్సిటీల్లో వాటి స్వయం ప్రతిపత్తిని హరిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉండే అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్తో పాటు రాష్ట్ర యూనివర్సిటీస్లకు ఈ యూజీసీ నిబంధన ప్రకారం రాష్ట్రంలోని దేశంలోని అన్ని యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ భర్తీ కావచ్చు, సిలబస్లో మార్పులు కావచ్చు, రీసెర్చ్ ప్రాసెస్ కావచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, అన్ని యూజీసీ నిబంధన ప్రకారం వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు యూనివర్సిటీస్లలో రాష్ట్ర యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సెంట్రల్ యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష జోక్యం అనేది కనిపిస్తూనే ఉంది. రిక్రూట్మెంట్లో కావచ్చు, సిలబస్ మార్పుల్లో కావచ్చు, అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్లో కావచ్చు, ప్రతి చోట యూనివర్సిటీస్లలో ఈ ప్రభుత్వాలన్నీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నాయి. వారి మాట వినకుంటే వారికి నిధులు కట్ చేయడం కావచ్చు, లేదనుకుంటే వీసీల నియామకం ఆలస్యం చేయడం కావచ్చు, రిక్రూట్మెంట్ భర్తీ చేయకపోవడం కావచ్చు, అనేక విధంగా ఆంక్షలు పెడుతూనే ఉన్నారు. గతంలో యూనివర్సిటీస్లు అనేవి ఒక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అన్ని రకాలైన ఉద్యమాలకు కేంద్రంగా ఉండేవి. అన్ని రకాలైన మేధో సంపత్తి హక్కుల చర్చలకు వేదికగా ఉండేవి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం వాటిని అన్నిటిని హరిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చలు, మీటింగ్లు అలాంటివి జరగకుండా కూడా ఆంక్షలు పెట్టిస్తూ ఒక కాన్వెంట్ స్కూల్ లాగా మార్చేస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు యూజీసీ తీసుకొచ్చిన అనేక నిబంధనలు యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం తమ గుప్పిట్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలు అతి ముఖ్యమైనది అధ్యాపకుల భర్తీ, ఆచార్యుల భర్తీ. ప్రతి యూనివర్సిటీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1:2:4 ఉండాలి. ప్రతి విభాగంలో ఖచ్చితంగా 7 అధ్యాపకులు ఉండాలి. కానీ రాష్ట్ర యూనివర్సిటీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో కనీసం ఒక అధ్యాపకుడు లేని విభాగాలు అనేకం ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధ్యాపకుల భర్తీ విషయంలో కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారము అతను డిగ్రీ వరకు చదివిన సబ్జెక్టులను పక్కన పెట్టి అతను నెట్ అండ్ పిహెచ్డి ఏ సబ్జెక్టులో ఉంటే అధ్యాపకుడిగా భర్తీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు అండ్ మరియు దాని తర్వాత అర్హత సాధించి పిహెచ్డి కంప్లీట్ చేసిన అభ్యర్థులకు సమాన వెయిటేజ్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్లో అర్హత సాధించిన విద్యార్థులకు కూడా యూజీసీ నెట్ అండ్ పిహెచ్డి సాధించిన సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే ఇది ఒక గేట్ వే లా కాకుండా పిహెచ్డి చేసిన అభ్యర్థికి మరి వీటికి మధ్య వ్యత్యాసం లేకపోవడం. అండ్ ఎందుకంటే ఇప్పుడు అనేక యూనివర్సిటీస్లో నెట్ సెట్ లేకున్నా యూనివర్సిటీలు ఓన్గా తమ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించుకొని పిహెచ్డి పరిశోధనలో అడ్మిషన్ కల్పిస్తున్నారు. నెట్ సెట్ అర్హత సాధించలేని అభ్యర్థులు పిహెచ్డీలు ఏదో ఒక విధంగా బయటనే ఎక్కడో మార్కెట్లో రాపించుకొని అంగడిలో కొనుక్కొని డాక్టరేట్ పొందుతున్నారనే అపవాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మార్పులు తీసుకురావడం వల్ల క్వాలిటీ, భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ ఇస్తామనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. దానికి తోడు నిబంధనలను సరైన విధంగా నాణ్యమైన అధ్యాపకులు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం సరైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముసాయిదాను మొదటగా అన్ని వర్గాల నుండి, అన్ని విభాగాల నుండి సమాచారం సేకరించి వాళ్ళని అభ్యంతరాలను సేకరించి దాని తర్వాత యూజీసీ నిబంధనలు రూపొందింది. ఇవన్నీ కేవలం ప్రాసెస్లో చూపిస్తున్నారు తప్ప అలాంటి ఏం లేదు. యూజీసీ తాను ఏం చేయాలనుకుంటుంది, ఏ విధంగా నిబంధనలు మార్చాలనుకుంటుంది ముందే డ్రాప్ చేసుకొని ఏదో నామమాత్ర పనిగా ఇవన్నీ కార్యక్రమాలు చేసేసి విడుదల చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టయితే కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మనం పరిశీలించినట్లయితే యూనివర్సిటీలు ఏ స్థాయిలో ఉన్నాయో వాటిలో అధ్యాపకుల భర్తీలు ఏ విధంగా ఉన్నాయో, అధ్యాపకుల ఖాళీలు ఏ విధంగా వెక్కిరిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధ్యాపకులు భర్తీ చేయకపోవడం, నిధులు కేటాయించకపోవడం, అడ్మిషన్స్ ప్రాసెస్లో జోక్యం చేసుకోవడం, అనేక అండ్ యూనివర్సిటీల్లో చర్చా వేదికలు లేకుండా ప్రభుత్వం నియంత్రణ సాధించడం, అనేక అంశాలను మనం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కేంద్రంలో ఈ తీసుకువచ్చిన యూజీసీ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంటే కాకుండా తమిళనాడు సీఎం ఆల్రెడీ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. దాన్ని రీకాల్ చేయాలి, తమ రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించారు.
అలాంటప్పుడు యూజీసీ నిబంధనలను వ్యతిరేకిస్తున్న ఈ ప్రభుత్వం రాష్ట్ర యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాపాడడానికి వాటికి ఎలాంటి అధికారాలు ఇస్తున్నారు అనేది కూడా తమ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంకొకటి ముఖ్యమైన మార్పు, ఇంకొకటి వాళ్ళు తీసుకొస్తున్నది యూజీసీ ప్రకారము వీసీల నియామకం అనేది ఇప్పుడు అనేది రాష్ట్ర యూనివర్సిటీలు వాటికి రాష్ట్ర ప్రభుత్వమే ఫండింగ్ ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే అవి నడవాలి, తమకు అనుకూలమైన వ్యక్తులనే వీసీలుగా నియమించుకోవాలని ఇవి చూస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, గవర్నర్ నామినీ అండ్ యూనివర్సిటీ నామినీలతో ఒక ముసాయిదాను వీసీల కోసం కాల్ ఫర్ చేసేసి దాంట్లో నుండి షార్ట్ లిస్ట్ తీసి ముఖ్యమంత్రి అనుమతితో గవర్నర్కి పంపిస్తారు, గవర్నర్ ఆమోదిస్తారు. అంటే దీన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి యూనివర్సిటీల వీసీల నియామకం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం యూజీసీ నామినీ, గవర్నర్ నామినీ అండ్ యూనివర్సిటీ నామినీ ముగ్గురితోటి ఒక సెర్చ్ కమిటీ వేసి ఈ సెర్చ్ కమిటీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసేసి గవర్నర్నే ఆమోదిస్తారు. అంటే యూనివర్సిటీల పైన పూర్తి ఆధిపత్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధంగా కనిపిస్తుంది ఈ మార్పులు. దీని ద్వారా సెంట్రల్లోనూ స్టేట్లోనూ రెండు ఒకే పార్టీ గవర్నమెంట్ ఉంటే ఎలాంటి పెద్దగా ఈ కాన్ఫ్లిక్ట్ అయితే ఉండదు. కానీ అక్కడ వేరే పార్టీ ప్రభుత్వంలో, రాష్ట్రంలో వేరే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నియమిస్తుందో, ఏ విధంగా వాడుకుంటుందో చూస్తూనే ఉన్నాం. కేవలం గవర్నర్గా ఒక ఎక్స్పర్ట్ని కాకుండా రాజకీయ నాయకులను నియమించి తమ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్లను వాడుకుంటున్నారు. ఈ సందర్భంలో ఈ కొత్త నిబంధన ప్రకారము గవర్నర్లే యూనివర్సిటీ యొక్క వీసీలను నియమిస్తే దాంట్లో ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టే ఉంటుంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాము ఇస్తున్న నిధులు తమ ప్రాంతానికి సంబంధించిన యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఏంటి అనేది ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, కేంద్ర జాబితాలోను రాష్ట్ర జాబితాలో. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీలను ఆల్రెడీ రన్ చేస్తుంది. స్థానికతల ఆధారంగా రాష్ట్ర శాసనసభలో బిల్ చేసి రాష్ట్ర యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఈ రెండు నిబంధనలను మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర యూనివర్సిటీల హక్కులను, వాటి స్వయం ప్రతిపత్తిని హరిస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. వీటిని మార్చి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడి వాటికి సరైన నిధులు కేటాయించి సకాలంలో అధ్యాపకుల భర్తీ చేస్తేనే భవిష్యత్ తరాలకు మనము ఒక నాణ్యమైన విద్యార్థులను సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం. అలాంటప్పుడు మాత్రమే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది, నాణ్యమైన మానవ వనరులు అనేది సమాజానికి అందుతాయి. కేవలం ఉద్యోగాలు చేయడం కాకుండా సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసే మానవ వనరులను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.